ఒక మనిషి సూసైడ్ చేసుకొని చనిపోతే లేదా యాక్సిడెంట్లో చనిపోతే లేదా మర్డర్ చేయబడి చనిపోతే వాళ్ళ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, వాళ్ళ ప్రయాణం ఎలా ఉంటుంది? ముందుగా మనం సూసైడ్ చేసుకున్న వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఒక మనిషి సూసైడ్ చేసుకొని చనిపోయిన వెంటనే ఆత్మ శరీరాన్ని వదిలి బయటకు వస్తుంది. కానీ ఆత్మకు శాంతి ఉండదు, ఎందుకంటే అతని జీవితకాలం ఇంకా అయిపోలేదు కాబట్టి. ఆ ఆత్మ భయంతో అయోమయంలో ఉంటుంది. గరుడ పురాణం ప్రకారం సూసైడ్ అనేది చాలా భయంకరమైన పాపం, ఎందుకంటే ఆ మనిషి జీవితాన్ని తానే చేతులారా తెంచుకోవడం. ఆయుష్ తీరేంత వరకు ఆత్మకు శాంతి ఉండదు. ఆయుష్ తీరేంత వరకు ఆత్మ ప్రేతాత్మక భూమి మీదే ఉంటుంది. ఆకలితో, దాహంతో, బాధతో ఇరుక్కుపోతుంది. దేవుడిచ్చే ఆయుష్ పూర్తయ్యేంత వరకు ఆత్మ భూమి మీదే తిరుగుతూ ఉంటుంది. వాళ్ళ కుటుంబాన్ని చూడగలదు, కానీ మాట్లాడలేదు, తాకలేదు. బాగా ఒంటరితనం అనుభవిస్తుంది ఆత్మ. ఎప్పుడైతే ఆ మనిషి ఆయుష్ పూర్తవుతుందో అప్పుడు యమదూతలు వచ్చి యమలోకానికి తీసుకెళ్తారు ఆత్మని. అక్కడ యమధర్మరాజు అడుగుతాడు ఆత్మని, నువ్వెందుకు నీ ప్రాణాన్ని తీసుకున్నావని. ఆ తర్వాత వేయాల్సిన శిక్షలు ఆత్మకు వేసి పంపిస్తాడు. ఆత్మహత్య చేసుకున్న వారికి నరకంలో కఠినమైన శిక్షలు ఉంటాయి. మొదటిది తమిష్టం, పూర్తిగా చీకటి గదిలో వేయడం. రెండవది రౌరవం, ప్రాణాంతక నొప్పులు అనుభవించడం. ఎప్పుడూ భయం, ఒంటరితనం, వైతరణి నది కఠినంగా దాటడం. ఆ నదిలో తిమింగలాలు, పాములు, ముసలు ఈ ఆత్మను దాడి చేయడం, ఇవన్నీ జరుగుతాయి. కడుపు మంట, శరీరం మొత్తం కాలిపోతున్నట్టు, ఐరన్ కార్పెట్లపై నడవడం, ఇంకా చాలా దారుణమైన శిక్షలు అనుభవిస్తుంది ఈ ఆత్మ. ఈ శిక్షల తర్వాత మళ్ళీ పునర్జన్మ లభిస్తుంది ఆత్మకు. కానీ ఆ జన్మలో పెద్ద పెద్ద కష్టాలు, దుఃఖాలు, పేదరికం, రోగాలు, ఒంటరితనం ఇవన్నీ అనుభవించాల్సి వస్తుంది. గరుడ పురాణం ఏం చెప్తుందంటే ఆత్మహత్య దుఃఖాన్ని ఆపదు, మరింత పెంచుతుంది. జీవితం ఒక దివ్యమైన అవకాశం, దాన్ని నీ చేతులారా నువ్వు నాశనం చేసుకోకు. కర్మ భరించు, పుణ్యకార్యాలు చేయి, నీకు తప్పక విముక్తి లభిస్తుంది. తెలుసుకున్నారు కదా సూసైడ్ చేసుకుంటే ఏం జరుగుతుందో. సో ఎవరు సూసైడ్ మాత్రం చేసుకోకండి, దేవుడు పిలిచినప్పుడే వెళ్దాం. ఇప్పుడు ఒక మనిషి యాక్సిడెంట్ లో చనిపోతే ఏమవుతుందంటే